వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కేటీఆర్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఓ యువకుడు. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ. ఖమ్మం ప్రతి మార్కెట్ అగ్ని ప్రమాదం. విజయవాడ కోడి పందాల బరుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకి ఏదో ఒక ప్రయోగం చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రహమత్ నగర్కు చెందిన సయ్యద్ మజీద్ ఆలీ అనే యువకుడు ప్రతి ఏడాది ఏదో ఒక వినూత్న ప్రయోగాలు చేయడం పరపాటిగా మారింది. ఈ సంవత్సరం మొబైల్ పిండి గిన్నెలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. గత సంవత్సరం సంక్రాంతి పండగకి ట్రాక్టర్ ఇంజిన్ సహాయంతో పిండి గిన్నె తయారు చేసి శబాష్ అనిపించాడు. ఈ సంవత్సరం బైక్ సహాయంతో మరో పిండి గిన్నె తయారు చేసి అందరినీ మన్ననలు పొందుతున్నాడు.
అంబాజీపేట జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రబల తీర్థం బుధవారం కన్నుల పండుగగా సాగింది. జనప్రభంజనంతో జగ్గన్నతోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగులకొర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగులకొర్రు చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాగేశ్వరం వ్యామేశ్వర స్వామి, కేదపూడి మునకేశ్వర స్వామి, ఇరుసముండ ఆనందరేశ్వర స్వామి, వక్కలంక కాశీరేశ్వర స్వామి, నేదనూరు చెన్న మల్లేశ్వర స్వామి, మక్కమల్ల రాఘవేశ్వర స్వామి, ముస్లిపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లటికొర్రు అభినవ మహేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శీలతోరణాలు, వరికంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలరించాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రెడ్డి రాజ్యం పడుకోబెడదాం, బీసీ రాజ్యాన్ని నిలబెడదాం, ప్రజాశాంతి పార్టీలో చేరండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలిపించండి, 100 రోజుల్లో ఉచిత విద్య వైద్యం అందిస్తాం, సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం అని ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై సిబిఐతో విచారణ చేపించి సొమ్మును ప్రజలకు పంచుతా అని అన్నారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. రెడ్డిల పార్టీలోని బీసీలు బయటకు రండి, బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తా, మన 2 తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి, గుజరాతీస్కి చూపిద్దాం. బీసీలైన మనతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కలిసి ఉన్నారు. మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా, పివి నరసింహరావు గారు చూపించిన సత్తా, గద్దరన్న చూపించిన సత్తా, అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు. నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డికి కానీ, కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. వాళ్ళు అమ్ముడుపోయారని. నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు, మోదీ తొత్తులకు లేదు. గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్, హర్యానా సరిహద్దు కౌనారి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. सतनाम वाहेगुरु, 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 सतनाम वाहेगुरु. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను తాగిన నాగబాయి చందు అనే మహిళ
బాగా సేపు తాగుతుంది బాగా సేపు తాగుతుంది కుప్పం పట్టణంలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో కొత్తపేటలో స్థానికులు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా సంక్రాంతి చివరి రోజు అయిన కనుమ నాడు హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు ఉట్టికొట్టి పోటీలు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, సైకిల్ రేస్, లెమన్ స్పూన్ ఫ్రాగ్ రేస్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీడీపీ నాయకులు సుకుమార్, వాసు, మురళి, మునెప్ప, మగి, జయమ్మ తదితరులు బహుమానాలను అందజేశారు. ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డ్ షేడ్లో తగలబడుతున్న పత్తి బస్తాలు, ఎగిసిపడుతున్న మంటలు. సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు. మంటలు అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు. ఫైర్ సిబ్బంది 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు, ఆ బస్తాలు పైకి అయిపోయినాయి, అది పైకి అయిపోయాడు కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా ఇక్కడ ఉందా అవి కూడా వస్తాయి బస్తాలు. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు మరియు అత్యున్నత పార్లమెంట్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ గారి వద్ద నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు.
83వ జయంతి. జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఒరవడిని సృష్టించిన మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. రాజకీయాలంటే పైరవిలు కాదని, రాజకీయాలంటే దాబు దర్పం కాదని, రాజకీయాలంటే తన శక్తితో మేధస్సుతో సమాజానికి ఇంత సాయం చేసేవాడు, మేలు చేసేవాడు, సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు, ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు, జనం కోసం తప్పించిన మహనీయుడిగా వారికి ఇలా గుర్తింపు ఉంది. ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం అంటే అర్థం ఇలా ఆయన మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మహనీయుడు. వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ రూరల్ కోడిపందాల బరువుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరువులలో సమయం దాటిపోయిందంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు సమయం దాటిపోయిన నిర్వాహకులకు అల్లరి ముఖాల చేత కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు. వన్ టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు. కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించాను. రేపు ఊర్లోకి వస్తే బరాబర్ మా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోని కొడతారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్ నేను ప్రశ్నించిన, నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తా. అరే నువ్వే చెప్పినావు కదనే. నేను అది ఓకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫయాజ్ కుటుంబం మీద బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి దిగి వీరంగం సృష్టించడం వలన పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారింది.
నీకు మా వ్యక్తిగత విషయం నీకు సంబంధం లేదు కదా. తిట్టడమా ఇదే మినిస్టర్ చేయాల్సిన పని. నేనే చెప్తున్నా ఇంకా పెళ్లి ఉంది, పెళ్లి స్టేషన్లోనే చేద్దాం. సరిపోతుంది. ఎందుకు జరుగుతుంది స్టేషన్లో అంటే ఇటు జరిగిందని చెప్తాం. ఇస్తారంటే మేము గౌరవిస్తాము, అందరిని గౌరవించుకుంటే వస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు, ఈవెన్ వాళ్ళు మంచి కూడా ఏం చెప్పడం లేదు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు కూడా మీకంటే జంతువులు మేలు. పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలి. అయిపోయింది. నా కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా, లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినదే కొత్తోడు ఎవరైనా కొత్తోడు ఎంత మినిస్టర్ గారు గౌరవిద్దామని నువ్వేం చేసిన ఇప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్లు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు అంతా ముస్లింలు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల పడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీస్తున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు, లేకుండా ఏం చెప్తావో చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే బుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా చెప్పకూడదు నుంచి వస్తాయి. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనేది. నా ఇంట్లో మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే ఆ పిల్లోనికి. ఏమంటే ఇంటిని తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అయిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ గానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటో నేను నాకు అర్థం కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన కొంచెము మిస్టేక్ అలా జరిగింది అనుకోండి. పిలిపించి స్టేషన్ గార్డ్ సెక్యూరిటీ అయిపోయాడు. ఏమో చూడండి నా ఇది దౌర్జన్యము. రౌండ్ తిరిగిందంట, కెమెరా వాళ్ళ ఇల్లు తీసినామంట, చేయి వచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖర్చుగా వెళ్ళిపోతారు. దాని బట్టి ఒకరి దగ్గర ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇల్లంతా గడబడి చేసి కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టుకున్నారు. ఆడలు ఉన్నారు, మేము లేము, పొగలం లేదు. అప్పుడే నేను నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన దూదేకుల మోదీన్ సాహెబాను రైతు తన వారసత్వ భూమికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజారి రాజు అనే వ్యక్తి పేరున తన భూమికి వెంకటరమణ అనే గ్రామ రెవెన్యూ అధికారి ఫోర్జరీ రికార్డులను సృష్టించాడని మీడియాకు తెలిపారు. అయితే బాధ్యతుడైన అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. నా ఫిర్యాదులపై రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్లో లోకయుక్త న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మోదీన్ సాహెబ్ తెలిపారు. స్థానికంగా ఉండే వైసీపీ నాయకుడు కన్ను తమ భూమిపై పడిందని, దీంతో పింజారి రాజు అనే వ్యక్తి పేరున తప్పుడు ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సంవత్సరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి పొలం ఇది. అయితే ఆత్మకూరు పట్టణానికి చెందిన ఒక వైసీపీ నాయకుడి కన్ను మా భూమిపై పడింది. ఇతడు తెలంగాణకు సంబంధించిన పింజరి రాజు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇతని పేరు మీద ఫోర్జరీ రెవెన్యూ రికార్డు సృష్టించడం జరిగింది. ఫోర్జరీ పాస్బుక్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ గతంలో పనిచేసిన వీఆర్ఓ అధికారి వెంకటరమణ గారి సహాయంతో చేయడం జరిగింది. ఈ విషయమై నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి సోమవారం నాడు జరిగే కార్యక్రమంలో పీజీఆర్ఎస్ భాగంలో ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదుపై ఇప్పుడున్న అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి వీఆర్ఓ అధికారిపై చర్యలు తీసుకోవడం లేదు. పోలీసుల దగ్గరికి వెళితే రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నారు. న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారు. దీంతో మేము లోకాయుక్త కోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రతి కాలాన్ని అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున అధికారులతో కలిసి కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జి మరమ్మతులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కాజిపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో బస్తీబాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయశ్రీ, మాజీ కార్పొరేటర్లు అబుబోకర్, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్, అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ బావుసింగ్, ఆర్ఎండ్బిఈ సురేష్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.